ఇదంతా కూడాను ఈ గరువు ఈ పూలతోనే నిండిపోయింది. ఇక్కడ నుండి వచ్చే వాసన మాత్రం ఇంకా అన్నీ ముదిరిపోయి ఉన్నాయి. కింద మొత్తం మంట ఆరిపోయినట్టుంది. ఆరిపోయిందా అంటే మరి ఏం చేద్దాం? జాగ్రత్త అన్న, ఆకులు కలిసిపోతాయి మళ్ళీ అక్కడ. నాకు లెగ్ పీస్ గుర్తుకొచ్చింది. ఫ్రెండ్స్ చూసారు కదా, గర్వంతా పూలతోటే నిండిపోయి ఉంది. దీన్ని మేమైతే వలసలు అనేసి అంటాం అనమాట. ఎలాగుంది బా ఇక్కడ? సూపర్గా ఉందిరా. ఈ స్మెల్ కూడా వస్తుంది లైట్ గా, తేనె వాసన వస్తుంది. సూపర్ గా ఉంటుంది. సీజన్ లోనే మనకు అరకులో అవును ఆ డబ్బులన్నీ పెట్టి హనీ అంతా కూడా కలెక్ట్ చేస్తారు. అవునవును, దీని మధ్యలో అక్కడక్కడ పెడతారు అనమాట. కానీ చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంటాయి ఈ తోటలన్నీ కూడాను. మా ప్రాంతాల్లో ఏంటంటే ఇది ఒక వ్యాపార పంట. అవును, ఈ వలసలు అనేది దీని నుంచి కొంత డబ్బులు అయితే వస్తాయి మా వాళ్ళకి. కానీ ఇప్పుడైతే తక్కువ. ఈ పంటకి వ్యాధులు కూడా చాలా ఎక్కువ వస్తాయి అనమాట. కస్కూట అంటే మీలో చాలా మందికి తెలిసి ఉంటది, బంగారు తీగ. ఆ బంగారు తీగ వ్యాధి అయితే ఎక్కువ వస్తుంటది ఈ పంటకి. కానీ ఫ్లవర్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ ఫ్లవర్స్ ఉన్న చోటనే తేనెటీగలు కూడా వచ్చి ఎక్కువ వాలుతుంటాయి అనమాట. దీని నుంచి నూనె కూడా వస్తుంది. ఆ నూనె అంతా కూడా వంటకు ఉపయోగిస్తారు. నువ్వుల నూనె ఎట్లా ఉంటది అలానే ఈ యొక్క నూనె అయితే ఉంటది. కానీ దీని ఫ్లేవర్ అంతా వేరే ఉంటది. ఇదంతా కూడాను ఈ గరువు ఈ పూలతోనే నిండిపోయింది. ఇక్కడ నుండి వచ్చే వాసన మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్. ఎక్కడ కూడా రాదేమో అనుకున్నాను. పొడి అనేది అలానే ఉంటది, తేనె కూడాను చాలా ఎక్కువ ఉంటది అనమాట ఈ ఫ్లవర్స్ నుంచి. అక్కడక్కడ తేనెటీగలు కూడాను వచ్చి వాళ్తున్నాయి. ఇక్కడ ఏంటంటే కొండ ప్రాంతానికి దగ్గరలో ఉండడం వలన తేనెలను కూడా దగ్గరలో వస్తుంటాయి కదా. ఈ మాన్సూన్ లోనే మీరు అరకు వచ్చినప్పుడు ఈ ఫ్లవర్స్ అయితే ఇదిగో ఇక్కడ చూసారా, ఇదిగో ఇక్కడ ఒక తేనెటీగ అయితే ఫుల్ ఉంది అక్కడ. అది కాళ్ళ దగ్గర పుప్పొడి వెళ్ళిపోయింది. అది ఇదిగో తిరుగుతుంది. సో ఈ విధంగా అయితే వాళ్తుంటాయి ఈ పూలని కూడాను. మీరు ఈ మాన్సూన్ లో అరకు వస్తే మాత్రం ఇవే ఎక్కువ కనిపిస్తుంటాయి. ఫోటో షూట్స్ కూడా ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట ఈ ప్రాంతాల్లోనే. కొంతమంది అయితే మనకు ఇలాంటివి వేసిన దగ్గర అక్కడ డబ్బులు తీసుకుంటూ లోపలికి ఎలో చేస్తుంటారు. కొంత డబ్బులు తీసుకొని ఎలో చేస్తుంటారు అనమాట. కానీ ఇక్కడ నుంచి వచ్చే పంటకి దిగుబడి అనేది తక్కువ, అలాగే రాబడి కూడా తక్కువ. వాళ్ళు ఏదో అలాంటి ప్రయత్నాలు అయితే చేస్తుంటారో మీరు కూడా వాళ్ళని సపోర్ట్ చేయండి, నిజమైన రైతులకు అనమాట. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాం. ఇది చూపిస్తే బాగుంటుంది అని చెప్పి ఇక చిన్న ప్రయత్నం అయితే చేసాం. ఇప్పుడైతే మనం దుంపలకి వెళ్ళిపోదాం పదండి. ఇద్దరు మా చిన్నర బాగా రాజుగాడు రావట్లేదు. లేదని చూడండి ఫస్ట్. ఈ మొదల చాలా పెద్ద దుంపలు ఏమో చూద్దాం. ఉన్నాయో ఒకసారి సరిపోతాయేమో. ప్లాస్టిక్ ఉంది ట్రకిందన. ఇదిగో ఇట్లాంటి ప్లాస్టిక్ వల్ల ఇట్లాంటి అనర్థాలు జరుగుతాయి అనమాట. వచ్చే పంట కూడా రాదు, అలానే భూమిని కలుషితం చేస్తాయి. ఇవి సరిపోతాయి కదా మనకు? సరిపోతాయి రాజు. చూసారా దుంపలు అయితే మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ముదురుతున్నాయి అనమాట. ఇట్లాంటి లేతవే చాలా బాగుంటాయి రాజు. కూరకి చాలా బాగుంటాయి. చాలా మెత్తగా మెల్ట్ అయిపోతాయి ఇవి. కూర కూడా టేస్టీగా ఉంటుంది కదా బా. మంచిగా ఉన్నాయి దుంపలు కూడా. ఒక్క దగ్గర సరిపోతాయి. ఇంకా మనకు పూర్తిగా దుంపలు దిగి ఉంటే లాస్ట్లో మనం ఈ చెట్లు అంటే మొత్తం చనిపోయిన తర్వాత తీస్తాం కదా, అలాగ అయి ఉంటే ఇంకా ఒక 5-6 కేజీలు వస్తాయి. ఇది పట్టదు రాజు. పైగా మన ఊర్లో ఇవి ఎక్కువ వస్తాయి రాజు. అవునన్నా, బాగా వస్తాయి కొద్దిగా ఎక్కువగానే. ఫ్రెండ్స్, ఈ దుంపలు అయితే తవ్వేమో. ఇప్పుడు ఈ సామాకులు కూడా కలిపి వండుతున్నాం. ఇప్పుడైతే ఆకుల కోసం వెళ్దాం. ఎలాగని లోపలికి వెళ్ళడానికి ఇక్కడ మొత్తం సింకిడీలు ఉంటాం కదా. చెరువు లోతం లేదన్న పొట్టిగానే ఉంటుంది. ఇలాంటివి తీసుకునేటప్పుడు కూడా పాములు ఉంటాయి కదా ఇలాంటి దగ్గర. చాలా జాగ్రత్త చూడాలి రాజు. గణేష్, ఇలాంటివి తీయాలి గణేష్. ఇలాంటివి ఉన్నాయి అన్నట్టు. ఉన్నాయి తమ్ముడు, ఇదిగో ఇలాంటివి లేతవి ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి అన్న. ఈ ఆకులు కూడా చూడండి ఎంత హైట్ గా ఎదిగి ఉన్నాయి అంటే. ఇక్కడ అసలు మనతో సమానంగా ఉన్నాయి. అసలు మేము కనిపించట్లేదు ఇక్కడ దిగితే కదా. అవును, తీసుకో చిన్నరానా. ఇదిగో ఫ్రెండ్స్, ఆకులు అయితే తీసుకున్నాం. ఇవి వంటకి సరిపోతాయి. చాలా ఎక్కువ దొరికాయి అన్న. దొరికాయి తమ్ముడు. ఫ్రెండ్స్ కదా, సంవత్సరం చూపించిన డబ్బాకాయలు అయితే చాలా ఎక్కువ కాసు ఉన్నాయి. ఇది వెళ్దాం అబ్బా. పద వెళ్దాం. ఎన్ని తీసుకుందాం బా మరిది. మనం ఎంత 6 ఉన్నాం కదా, తీసుకొని మంచిగా అందులో ఉప్పేసుకొని తిందాం. 6 వాటర్ తాగుదాం. 2 తీసుకుందామా? 6 తీసుకుందామా? 2 తీసుకుందామా? తీసుకో, ఒక 3 తీసుకో, ముక్కలు చేసుకొని తాగుతాం కదా. ముళ్ళు ఉన్నాయి బా, జాగ్రత్త. మనం ఇద్దరు వెళ్ళడానికి అవ్వట్లేదు అక్కడ. జాగ్రత్త. కోసిలాగా ఇసిరేది. తీసుకో, అన్నీ ముదిరిపోయి ఉన్నాయి. ఇలాగ ఇచ్చే ఇటు విసిరు. వాసన మాత్రం మంచి వాసన వస్తుంది అనమాట. ఘాటుగా తగులుతుంది బా. నిమ్మకాయకి ఇంకా డబల్ ఉందన్నమాట ఇది. ఈ ఘాటు అనేది మామూలుగా లేవు. ఇది అంటే అమ్ముతు తీసుకోరేమో బా. ఇది ఎవరు కొనట్లేదు, సంతలో కూడా ఎవరు తీసుకెళ్ళట్లేదు. అందుకని చెప్పి చెట్లోనే ఇలా పడిపోతుంటాయి. బా రావా, ఇక్కడ నీకోటి స్పెషల్ ఉంది. ఏట్రా? జాంకాయ మంచిగా పండిపోయింది. ఇది మన రాజు అంటే ఏదో జాంకాయ చూసాడంట, బాగుంది అంటున్నాడు. రండి ఫ్రెండ్స్, మీకు మంచి ఫ్రెష్గా ఉన్నటువంటి జాంకాయ అయితే చూపిస్తాను. పెద్దది అయితే కాదు, చిన్నది అనమాట. చాలా బాగుంది. ఒకసారి చూపించవా? అవునరా, చాలా చూసిరా ఎలా ఉందో. మంచిగా పండిపోయింది. తీసుకుందాం బా. తీసుకో. ఈ టేస్ట్ కూడాను చాలా మంచిగా ఉంటుంది. పట్టుకోబా. ఇంకోటి ఉంది అది శివ. ఇది ఇక్కడ కాయ ఉన్నట్టుంది అది. ఫ్రెండ్స్, ఈరోజు వంట ఇదిగో ఇక్కడ చేయబోతున్నాం. సాప్రాయ్ పైన ఇక్కడ బాగుంటుంది. ఊరికి దగ్గరలోనే
ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఎక్కడ వెళ్ళట్లేదు అనమాట. ఇక్కడే చేస్తున్నాం, బాగుంటుంది ఇక్కడ నుంచి. ఇక్కడైతే బాగుంటుంది గణేష్. బాగుంటుందన్న. ఇక్కడ పోయి పెడదాం. ఇక్కడ ఈ వర్షాల వల్ల క్యాంపింగ్ వీడియోస్ కూడా చేయట్లేదు, ఎందుకంటే వర్షాలు బాగా పడుతున్నాయి ఈ మధ్య, చాలా గట్టిగా పడుతున్నాయి కదా. ఎక్కడ చేద్దాం, నెట్ పెడదామా? ఇక్కడ పెడదాం రాజు. గణేష్ పెడదామా? ఇక్కడ పెడదాం. ఓకే 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 ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వెనకాల కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా మా కాఫీ తోటలు అనమాట. ఆ లోపల కాఫీ పంట అయితే ఉంటుంది, బయట చెట్లు అవన్నీ కూడా కనిపిస్తుంటాయి మీకు. ఏటన్నా ఇంకా మంట పెట్టలేదా? చిన్న పుల్లలు ఎరుపుతున్నాను రాజు, ఇంకా పెట్టలేదు. లే మరి బామర్ది ముందుగా దుంపలు ఉడకబెడదాం బామర్ది. ఎండ చాలా ఎక్కువ కాస్తుంది బా. అవును బామర్ది, చాలా ఎక్కువ కాస్తుంది. వర్షమైనా వస్తుందంటావా? వస్తుందేమో బామర్ది. బా నీకు కావాలొద్దా బా? ఇవ్వంటారా? అబ్బా వాటర్ ఉంది మొత్తం పోయింది కదరా కిందికి. లేదు బాగానే ఉంటుంది. ఇంకేముందిరా దాంట్లో? తీసుకున్నా. పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది మామూలు పుల్లగా అయితే ఉండదు. ఒక్కసారి నోట్లో పెట్టుకున్నామంటే మన దవడ ఎముకలన్నీ కూడా కదులుతాయి. లోపల ఉన్న జీవరాశులన్నీ కూడా నీకు అబ్బా ఏటొచ్చింది ఈరోజు అంటే. ఉప్పు పెట్టి మనం అయితే చక్కగా తీసుకుందాం, బాగుంటుంది. షుగర్ అయితే ఇంకా బాగుంది. ఇది వాటర్లో పిండి కూడాను తాగొచ్చు, కానీ మేమైతే అట్లా చేయట్లేదు, సింపుల్గా అనమాట. చిన్న పుల్ల ఒకటి ఇదిరా, ఇరా ఆ కత్త ఒకటి ఇలా చేసి చక్కగా వాటర్ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత సూపర్గా ఉంటుంది. ఇట్లాంటి పుల్లటి పదార్థాలు అనేది మనం తీసుకోవాలి, మన ఇమ్యూనిటీకి చాలా మంచిదంట. సో ఇది నోట్లో పెట్టుకోకుండానే ఏమంటారు, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఆగురా, ఈ కొండ నుంచి ఆ కొండకి వెళ్ళిపోతున్నాయి నాకు. ఇట్రా నవనాడులు అన్నీ కదిలిపోయాయి. అలాగే ఉంది నాకు ఇప్పుడు తాగకుండా ముందే. తాగరా లేరా ఓడివి ఆగే చూసారా, వాటర్ మొత్తం అంతా పడిన పైకి వస్తుంది. ఇది ఉలకపోసి బామ్మ, ఇది గట్టిగా ఉండే బ్రో, బతకాలి. ఇది ఉడికే కానీ ఇంత మెత్తగా ఉడికేటి బా. మెత్తగా ఉడికి బామర్ది, చాలా మెత్తగా ఉడికి. ఇవి పట్టుకుంటేనే ఇది అయిపోతున్నాయి, ఇంకా కరిగిపోతున్నాయి. ఇది కూరలు వేసిన తర్వాత ఇంకేం ఉంటుంది ఇట్రా, నాకు డౌట్. ఇంకా మొత్తం పేస్ట్ తయారవుతుంది, ఇంకా టూత్ పేస్ట్. అలాగే అవుతుంది బామర్ది. సాల్ట్ వేసి ఇలా తినేదేమో, కొద్దిగా దురదలాగా ఉంటుంది బామర్ది. చామాకుల బిర్యానీ. ఏంది చామాకుల బిర్యానీ? ఈరోజు బిర్యానీ చేసేయండి బ్రో, చేసేయండి అంటారు మన దగ్గర. ఉంటుందేమో కదా ఆ రెసిపీ కూడా. తయారు చేస్తే రాదు ఇట్రా, ఏ రెసిపీ అయినా కూడా ఇట్లాంటి ప్రయోగాలతోనే పుట్టింది కదరా. ఫ్రెండ్స్, దుంపలు అయితే ఉడకబెట్టాం కదా, ఇప్పుడైతే ఈ ఆకులు అయితే ఉడకబెట్టుకుందాము మెత్తగా వచ్చేంత వరకు అనమాట. కట్ చేసుకోవడానికి చేసుకుంటారు, కానీ ఇలా కూడా పర్లేదు, బాగానే వస్తుంది. ఇలా కూడా బాగానే ఉంటుంది రాజు. చూడండి ఎంత సరిపోతుంది అంత వేసి అక్కడ. ఏంటి బా, ఒక 5 నిమిషాల్లోనే క్లైమేట్ ఎంత మారిపోయింది. మారిపోయింది బామర్ది, చినుకులు పడుతున్నాయి లైట్ గా. ఇప్పుడు వర్షం వస్తే ఎట్లా పరిస్థితి మనకు? ఏం బామర్ది, ఇక్కడే వస్తుంది అంటున్నారు కదా వర్షం అంతా, వాటర్ మొత్తం ఇలాగ వస్తుంది బామర్ది. ఇందాక వస్తాడు అనుకున్నాం, నిజంగానే వస్తాడు మన టీం మెంబర్. చూసారు కదా వర్షం లేట్ అయిపోయింది ఇంకా. సో ప్రతి వీడియోలోని మనోడైతే ఉంటాడు, మనోడు లేనిటువంటి వీడియో అయితే ఉండదు. ఇకపై వచ్చే వీడియోస్లలో కూడా ఉంటాడు మనోడు. సో లేకుండా వీడియో ముగియదు, వీడియో ప్రారంభం అవుతుంది. ఇది ఆరిపోతుంది అని చెప్పి భయం వేస్తుంది. ఈ రాయి పైన చూస్తున్నారా, పొగ అయితే పైకి లేస్తుంది, అంటే ఆ నీటి ఆవిరిలాడదు అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఎండ కాసి హీట్ అయి ఉన్నాయి కదా ఈ రాయి అంతా కూడా, ఈ బండరాయి. వర్షపు చినుకులు పడిన వెంటనే ఇదైతే పైకి లేస్తుంది అనమాట. ఇది పైకి వెళ్ళేసి మళ్ళీ వాన రూపంలో కిందకు వస్తుంది. అది ఒక సర్కిల్ అనమాట, అది ఒక సైకిల్. బా వర్షం పెరిగిపోయింది బావా, తడిసిపోతున్నాం రా. ఇది కింద చూడు ఎలా చూస్తున్నాను. ఇదిగో ఆరిపోయింది కూడా. ఇప్పుడు ఏంటి మరి, ఇంటికి వెళ్ళిపోవడమా? ఇంటికి వెళ్ళిపోవడం దూరం ఏం కాదు కదా. చూద్దాం కాసేపు చూసి ఒక 10 నిమిషాలు వెళ్దాం. ఇప్పుడు ఉంటది పొగ అవుతుంది, ఇప్పుడు మన కంట్ల నుంచి అది రక్తం వస్తుంది ఇప్పుడు. అంతే కదా బ్రో, వాటర్ వస్తుంది. వాటర్ చిన్నార బావ వచ్చి 2 గొడుగులు అయితే తీసుకొచ్చాడు, పెద్ద గొడుగులు తీసుకొచ్చాడు. ఇదిగో చూసారా, చాలా పెద్ద తీసుకొచ్చాడు బ్రో. 3 ఆ కెమెరా తడవకుండా చూసుకో. అలాగే పెద్దది మనం పడదాం బా. ఓకే, కింద మొత్తం మంట ఆరిపోయినట్టుంది బా. ఆరిపోయిందా అంటే మరి ఏం చేద్దాం. ఇదిగో చూసారా ఎలా వెళ్తుంది. ఈ వర్షపు నీరుతోనే వంట చేసేద్దామే మరి. అంతేనంటావా? అంతే, పట్టేద్దాం అయితే. కాకపోతే దాంట్లో మినరల్స్ అయితే ఉండవు. చచ్చిపోతాం ఎక్కువ రోజులు తాగని తిన్నామంటే. ఎక్కువ రోజులు వాడితేనే ప్రాబ్లం, ఎందుకంటే మన మెటబాలిజం అనేది డౌన్ అయిపోతుంది. అవును బా, నీ గొడుగు భలే ఉంది బా. అది ఏది కలర్ఫుల్ గా ఎక్కడ కొన్నావు బా? ఇది మన సబ్స్క్రైబర్ ఇచ్చారు బామర్ది. అవునా? ఇది దగ్గరికి రాబా, తడిసిపోతావు. మరలా నాకు కామెంట్స్ పెడతారు, దగ్గర రా. ఓకే కదా, కామెంట్స్ పెట్టరు కదా. ఇప్పుడు కర్రీ లక్ష్మి ఆగమనం రా. కర్రీ లక్ష్మి ఇక్కడ రా, లోపలికి రా, లోపలికి రా. అది పారిపోతుంది బ్రో నీకు చూసి.
కెమెరా చూసి పారిపోతుంది బ్రో. అంటే సేమ్ బట్టలు వేసుకున్నారు కదా ఇద్దరు. మరి కరిలక్ష్మి అడుగు బాగుందేమో బా, అడుగు పెట్టిన వెంటనే వర్షం తగ్గిపోయింది. ముందే తీసుకురావాల్సింది కదరా. నిజమేరా, ఇందాక తెచ్చుంటే వర్షం కూడా వచ్చేది కాదేమో. కరిలక్ష్మి రా, ఉండరా భోంచేద్దాం. ఇక్కడ పొగ అయితే వస్తుంటది, మీకు కనిపించకపోవచ్చు. చింతపండు రసం అయితే దీంట్లో కలిపిస్తున్నాం. బావ అయితే చక్కగా పిండేసాడు. ఏంటి ఎక్కువైపోయిందని చెప్పి అనుకోవద్దు, తక్కువనే పెట్టాము, వాటర్ ఎక్కువ కలిపాడు బావ. వర్షం పడి తగ్గిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది బా. అవును బార్ది, చాలా బాగుంది కదా, అంత కొండలన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి, ఎక్కడ కూడా మబ్బు లేదు బార్ది. మరి ఇదైతే చేతికారము. చేతికారం అయితే ఇప్పుడు కూరలో అయితే కలిపిస్తున్నాను. చింతపండు రసం కలిపిన ఒక 5 నిమిషాల తర్వాత, కొద్దిగా మరిగిన తర్వాత అనమాట. ఉప్పు అయితే సరిపోతుంది కదా బా? సరిపోద్ది బాగుంది. సరే అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు కూర అయితే తయారై వచ్చింది. ఇప్పుడు దుంపలు కలిపే టైం కూడా వచ్చింది అనమాట. సాము దుంపలు అయితే ఇక్కడ కలిపేద్దాము. జాగ్రత్త, ఆకులు కలిసిపోతాయి మళ్ళీ అక్కడ. ఈరోజు కూర టేస్ట్ మాత్రం అదిరిపోయేలా ఉంది బా. కూర అయితే మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. నాకు లెగ్ పీస్ గుర్తుకొచ్చింది. ఫ్రెండ్స్, కూర అంతా కూడా తయారైపోయింది. ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నాము. వేసే పోయిరా, నువ్వు అట్లా భయపడతావు ఎట్రా? భయపడట్లేదు ఇక్కడ. తుల్లుతుందేమని భయపడుతున్నారు. ఎందుకురా దగ్గు వచ్చింది నీకు? ఘాట్ వస్తుంది బా. తిన్న పెద్ద ఘాట్ ఏం లేదే. నీకు అసలు రాలేదు బా, మాకు వచ్చింది. మాకు రాలేదే. టేస్ట్ చేసిన తర్వాత చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఈ కూర అంతా కూడా అని చెప్పి. మంచిగా వచ్చింది బా. ఇలా జారుతుంది మనకు. ఈ చాము దుంపలు కానీ, ఈ చారు కూర కానీ జారుగుంటుంది కదా కూర అంతా కూడాను. సో అలా కనిపిస్తుంది మనకు. ఫ్రెండ్స్, ఇక్కడ కూర అయితే అయిపోయింది. అన్నం వండుకున్న టైంలో ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వెనకాల కొండపైన అయితే గట్టిగా పడుతుంది. బావా ఇట్లాంటి గొడుగు తీసుకోండి, వెళ్ళిపోతారు. భలేగా ఉంది. ఇంకా మా ఆవిడ చక్కగా పైకి వెళ్ళి కూర్చున్నాడు. ఫ్రెండ్స్, భోజనం అయితే రెడీ అయిపోయింది, మన వాళ్ళకి వడ్డిద్దాం. ఆవిర్లు కక్కుతున్నాయన్నా, మంచిగా వేడిగా ఉంది. మా రాజుగాడు అయితే మంచి ప్లేస్లో కూర్చున్నాడు. అది ఏం నచ్చిందో ఏంటో తెలియదు కానీ నేను అక్కడ కూర్చుంటాను బాగున్నాడు, అంటే ఇక్కడ కూర్చుంటాను అన్నాడు మనడు. అది కింద తడి కూడా ఉంది బా. ఆయన కూర్చొని తడి అంటే ఇష్టమా? ఎక్కడ ఇష్టం మరి. నువ్వు మరి ఎందుకు అక్కడ కూర్చున్నావు? చాలనా, ఇక్కడ కూడా వడ్డించు బా. ఇక్కడ నీకేనా వడ్డించు. మధ్యలో పెట్టాం బావకి. మా తమ్ముడు అయితే అన్న ఇక్కడ కూర్చుంటాను, ఇక్కడ బాగుంది అన్నాడు. సో నాకు ఇక్కడ కూర్చోబెట్టారు మన వాళ్ళు. హైట్గా ఉంది. ప్లేస్ సరిపోద్దాం మీకు అక్కడ? ఎందుకు సరిపోదు? ఇద్దరు కలిపి తినేస్తాం మేము మండి. ఓకే, వేసేయండి. అన్నం మాత్రం మంచిగా ఉడికింది, మామూలుగా లేదు వేడి. ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడు తినాలి రా, క్లైమేట్కి చల్లగా ఉంది కదా. ఈ రోజు మనం తయారు చేసిన చామాకులు అలానే దుంపల కూర అనమాట. చూడడానికి మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది. చూస్తుంటే వంకాయ కూరలు అనిపిస్తుంది బా. అవునా బా? కదా కదా తమ్ముడు, ఇది చామాకుల కూరలు అనిపించట్లేదు, వంకాయ కూరలాగా అట్లా అనిపిస్తుంది. లెగ్ పీస్ వచ్చిందా నీకు? యా కూడా కావాలా? వద్దులే. వెనకాల క్లైమేట్ అంతా కూడా క్లియర్గా చాలా మంచిగా ఉంది. ఈ టైంలో మేమైతే తింటున్నాము, బాగుంది. కూర చల్లగైంది అన్నావు కానీ లేదు, ఉంది, లేదా వేడిగానే ఉంది. ఓకే, అంటే మరీనంత పొగలొచ్చేలా లేదా? ఫోటో లేదు తిని తమ్ముడు ఒక ముద్ద మరదలకు పెట్టరు రీ, పక్కన పెట్టుండు. లేకపోతే మనమైతే ఇంకా తిందాం. మా తమ్ముడైతే ఇట్లా కలుపుతున్నాడు. ఈరోజు చిన్నారావు తయారు చేసిన సామా ఆకుల దుంపల కూర అయితే టేస్ట్ చేస్తున్నాము. ఎలాగుందో చూద్దాం. అతను కూడా సేపా బాగుందా మరి? బాగుంది. పుల్లగా ఈ దుంపలు కొద్దిగా జారుగా బాగుంది. టేస్ట్ మాత్రం బాగా వచ్చింది బా. నేను ఈ దుంపలతోనే మామూలు వేరుగా తిన్నాను కానీ ఈ సామాకులు దుంపలు కలిపి ఎప్పుడు తిన్నాను నేను, తినలేదు ఫస్ట్ టైం. బాగా వచ్చింది కూర మాత్రం సూపర్. ఎలాగుంది తమ్ముడు? బాగుంది అన్న. ఏంటంటే సామాకుల కూర నాకు చాలా ఇష్టము, అందులో ఈరోజు మళ్ళీ దుంపలతో చేసావు, బాగా నచ్చింది నాకు. తమ్ముడు గారు చెప్పండి, తమ్ముడు గారు. అన్నగారు అన్నలే. చాలా బాగుంది కూర. అంటే కెమెరా చూసి నవ్వుతాడు తమ్ముడు. అన్న, నేను తయారు చేసిన వంట నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు. అసలు బాగాలేదు. రాజు బాగానే ఉంది, రాజు నాకు కూడా నచ్చింది. అదే కానీ సామ రైస్ అయితే బాగుండాలి. చిన్నారావు అని అన్నాడు ఒక మాట, ఇందులో సామకుల కూరలో సామ బియ్యంతో నేను అదే చెప్దాం అనుకున్నాను. బాగుంటుంది మ్యాచింగ్ అంటే మాత్రం, అంటే కాంబినేషన్ సామ బువ్వ, సామాన్నం దీనికి అదిరిపోతుంది బా. సూపర్. పిట్టు గురు, పిట్టు కూడా బాగానే ఉంటుంది. అవును, రాగి పిట్టు ఉంటుంది కదా, దాంతో తయారు చేసిన రెసిపీ కూడాను దీనికి కరెక్ట్ మ్యాచ్ అనమాట. సూపర్ అంటే సూపర్. సామ బువ్వ అంటే మాత్రం, అంటే సామాన్నం అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మసాలాలు కలపలేదు కానీ చాలా టేస్ట్ వచ్చింది. ఇందాక వర్షం రావడం ఇంకా మంచిగా అయిందిరా. క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంది, మారిపోయింది, క్లియర్గా వచ్చింది. 2-3 సార్లు తడిసాం కానీ బాగుంది.
చాలా ప్రశాంతంగా. అన్నంకి ఇంకా చెమట రావాల్సింది బాగుంది. వేడికి కిందన ఈ బండరి అంతా కూడా హీట్ అయి ఉంటుంది కదా ఎండకి. నేను ఏమనుకున్నానంటే వర్షం వచ్చిన తర్వాత ఇంకా మనం ఇంకా ఇక్కడ వంట చేసుకుని తినలేము, ఇంకా ఊరికైతే వెళ్ళిపోతాం ఎలాగో దగ్గరే కదా అనుకున్నాను నేను. ఎలాగో దయ తలిసి ఇంకా తగ్గింది. నిన్న వర్షం అయితే భయంకరం బా. అబ్బా అబ్బా అబ్బా, నాన్ స్టాప్ పడింది. నిన్న వైజాగ్ వెళ్ళాము, వైజాగ్లో కూడా వర్షమే. ఇక్కడ కూడా అలాగ ఉండింది. నిన్న చాలా గట్టిగా పడింది బా మధ్య, అంటే ఉదయం నుండి సాయంత్రం దాకా అలా ఉండిపోయింది. మీరు పొగ మంచి లేదని వచ్చాం కదా ఇటు, పొగ మంచు అసలు కనిపించలేదు కదా. నైట్ మేము ఇంటికి రావడానికి 10 గంటలు ఆ ప్రాంతం అయితే వస్తుంది. ఆ టైంలో అసలు రోడ్డు కూడా కనిపించదు. పైగా మనది ఏంటంటే తెల్లటి ఎల్ఈడి లైట్స్ అనమాట, బండికి ఉన్నటువంటి లైట్స్. సో దానివల్ల ఇంకా కనిపించదు బ్రో. థైడకాస్ ఎక్కడో లారీ అడ్డుకు పడింది అని అంటుండరు. మేము వచ్చే ఒక 10 నిమిషాల ముందు జరిగిందట అది. మీరు దాటిసారు అప్పటికి మేము వెనకలో ఉన్నాం. ఓకే, బళ్ళు మొత్తం ఇంకా ఇది ట్రాఫిక్ అయిపోయింది అని అంటుండరు. ఈ టైంలో కొంతమంది మన వాళ్ళు అరకు రావచ్చా బ్రో అని కామెంట్స్లో అడుగుతున్నారు. నా పర్సనల్గా అయితే రావద్దని చెప్తాను. ఎందుకంటే ఈ చెట్లు పడిపోతున్నాయి, ఎట్లానే రోడ్డు కూడాను అంతా జారిపోయి చాలా డ్యామేజ్ లేట్ స్లైడింగ్ అంటాం కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మా రోడ్లోని. దీంతో పాటుగానే ఏంటంటే ఈ వర్షాలు పడిన తర్వాత ఉరుములు, తర్వాత ఈ పిడుగులు పడుతుంటాయి. ఇంకొక 2-3 వారాలు అయితే ఆగండి, వర్షం తగ్గిన తర్వాత అప్పుడైతే వద్దురు. కానీ ఇప్పుడైతే మాత్రం మొత్తం కూడాను క్లైమేట్ అంతా బాగాలేదు. అది మీరు వచ్చిన కూడా తిరిగి అయితే కొంతమంది ఉంటారు, లేదు మాకు వర్షంలో ఎంజాయ్ చేయడం బాగా ఇష్టం, స్వాగతం సుస్వాగతం. బామర్ది మన వాళ్ళు కింద నుండి పైకి వచ్చారనుకో బామర్ది, వెళ్ళేప్పుడు చెట్లు పడిపోతే మళ్ళీ తీయడానికి చాలా లేట్ అయిపోతుంది. ఇలాంటి ప్రమాదాలు ఎన్ని చూడలేదు మన దగ్గర బా. వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. పైగా మీరు వెళ్ళేటువంటి స్పాట్స్ కూడాను మొత్తం బురదగా ఉంటుంది. ఆ రోడ్లు ఏమైనా బాగున్నాయి అనుకుంటున్నారా, అది కూడా భయంకరంగా ఉంటుంది. ఒక 2-3 వారాలు అయితే ఆగండి, ఇంకా సీజన్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. అప్పుడు వచ్చి చక్కగా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. కాకుంటే మా నుంచి చిన్న విన్నపం, మీరు వచ్చేటప్పుడు బీర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కానీ ఇట్లాంటివి తీసుకొచ్చి దయచేసి అవి డస్ట్బిన్లో ఉంటే డస్ట్బిన్లో వేయడానికి ప్రయత్నించండి, బయట అయితే పారేయొద్దు. మరలా మనం ఇక్కడ వచ్చినప్పుడు ఆ నేచర్ అనేది అట్లా మంచిగా కనిపించాలి, ఆ నేచర్ అనేది నేచర్లోనే ఉండాలి. మీరు కూడా పాటిస్తారనుకుంటున్నాం. మా సబ్స్క్రైబర్స్ అయితే, మమ్మల్ని ప్రేమించే వాళ్ళు అయితే తప్పకుండా మా యొక్క ఈ విన్నపాన్ని మీరు అంగీకరిస్తారని, దాన్ని స్వీకరిస్తారని అనుకుంటున్నాం. మేము కూడా అది పెద్దగా ఏం చేయట్లేదు, కానీ మనం దాన్ని లిమిటెడ్గా వాడినప్పుడు ఇది కొంత సేవ్ అవుద్ది అని చెప్పి అట్లా అనమాట. సో అది ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు అయితే ఈ సామాకులతో సామదుంపలు ఈ కూర అయితే చేసాము. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే రాబోయే వీడియోస్లలో ఏ వీడియోస్ చేస్తే మీకు మంచిగా అనిపిస్తుందో ఆ వీడియోస్ కూడా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ అటుగా వెళ్ళిపోయింది ఇట్లా పార్షిక ఛానల్ కదా మనది, వాళ్ళకి అర్థమైంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు అయితే చాలా బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్. కొండెక్కిపోతాడు ఇప్పుడు 2 నిమిషాలు పోతే, ఎందుకంటే ఇక్కడ వెళ్ళిపోతుంది అది. ఎలాగుందిరా అన్న? బాగుందన్న. బాగుందా? ఇది కర్రలక్ష్మి అయితే ఇక్కడ కుమ్ముతుంది గట్టిగానే. వచ్చారా జానిగడ తినట్లేదు అట్టేనా? తినట్లేదు రాజు. ఏమంట? ఏం మరి మొత్తం నువ్వే తినేసావు కదా, అందుకే తినట్లేదు జాని. ఉందిరా అన్న, వాళ్ళ కోసం తీసింది. ఏమో ఎందుకో తినట్లేదు, తెలీదు నాకు కూడా. బహుశా ఆకలి వేయట్లేదేమో.